అక్కడ ఇంటికి పోస్తే ఇక్కడ 60 రూపీస్ పోసినాక అక్కడ 80 రూపీస్ పోస్తున్నాం. 20 రూపీస్ లీటర్ మీద డిఫరెన్స్ అంటే ఒక 100 లీటర్ ఉన్నది అనుకో, నీకు డైలీ 2000 రూపీస్ లూజ్ చేస్తున్నావు, నెలకు 60,000 గవర్నమెంట్ జాబ్ కూడా లేదు సార్. కాలిపోవాలంటే 60 కిలోమీటర్స్ మేము చేతకులో తీసుకుపోయేవాళ్ళం. జాబ్ దగ్గర వెళ్తే సార్ వస్తే నిలబడాలి, సార్ కోపంలో ఉంటే వినాలి, చెప్పు అనాలి. ఇది నువ్వు బాస్ కాదు బాబు. ఆల్రెడీ వాళ్ళ ఫామ్లో 20 గేదెలు ఉన్నాయని చెప్పారు మనకి. చూసుకోవచ్చు మీరు డైరెక్ట్ ఇక్కడ వచ్చి అయితే ఇలా పాలు పిండుకొని చెక్ చేసుకోండి. అలా మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ రావడం, ఎట్లా అనిపించింది వీళ్ళ దగ్గర, ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా ఉంది? మీరు వన్ వీక్ బ్యాకే సీనానా పరిచయము. ఓకే, వచ్చిండు, లోడ్ వచ్చిన తర్వాత చెప్తా అన్నాడు. నిన్న ఈవినింగ్ కాల్ చేశారు, ఈరోజు నువ్వు పాలు చూసుకుంటావా అంటే నేను వచ్చి చూసుకుంటా, రేట్కి ప్రైస్ ఉందని చెప్పారు. చెప్పడం 160 చెప్పారు. సరే ఫస్ట్ మనం పాలు చూసుకున్న తర్వాత రేట్ మాట్లాడదాం అన్నట్టు పాలు చూసుకోవడం జరుగుతుందన్న. ఓకే, మళ్ళీ చూసుకుంటారా? రేపు కూడా చూసుకుంటారా? రేపు మార్నింగ్ ఇటే చూసుకుంటాం. నేను చెప్పారా మార్నింగ్ ఏ టైం అయినా సరే 5 o'clock అన్నారు. 5:30కి వచ్చి పాలు చూసుకుంటాం. ఓకే, రైతులు అయితే ఇక్కడ 3 పూటలు చూసుకోండి, సాయంత్రం ఉదయం మళ్ళీ సాయంత్రం కూడా చూసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉండడానికి 2 పూటలు చాలన్నా. ఇప్పుడు నా కళ్ళ ముందట విండిరు, రేపు మార్నింగ్ మళ్ళీ నా కళ్ళ ముందట ఎన్ని వెళ్తాయి అనేది మనకు అప్పుడే రేపు కన్ఫర్మ్ అయిపోతుంది. అవును, సెకండ్ టైం మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు గేదెలు కూడా డౌట్, మీరు అన్నట్టు ఇంకా డౌట్ ఉంటే థర్డ్ టైం చూసుకున్న తర్వాత రేట్ డిసైడ్. అంతే. అలా మీకు 20 గేదెలు ఉన్నాయి ఇంటి దగ్గర, మీరు డైరీకి పోస్తారా లేకపోతే ఎట్లా? డోర్ డెలివరీ వెళ్ళిపోతాయి. ఎంతనా లీటర్? 85. ఎక్కడన్నా ఊరు మనది? తుర్కెంజాల్ మన్నెగూడ విలేజ్, తుర్కెంజాల్ మున్సిపాలిటీ. ఓకే, మీరు ఎప్పుడు మొదలు పెట్టారు డైరీ? మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు మాక్సిమం ఒక 6 years నుంచి రన్నింగ్ చేస్తున్నారు. అన్ని గేదెలు? ఎందుకంటే మా నాన్న వాళ్ళ కాలం నుంచి ఒక 10 గేదెలు ఉండే. ఓకే, ఇప్పుడు అన్ని ముర్రా బ్రీడ్ అన్న మీ దగ్గర, మీ ఫామ్ లో? ఆల్రెడీ మా బ్రదర్ హర్యానా పోయి వచ్చారు. అవునా? అక్కడికి వెళ్ళి లోడ్ వేసుకొచ్చారు. ఓకే. ఇక ఇప్పుడు మాకు చలికాలం వింటర్ సీజన్ కదా, మాకు సరిపోవట్లేదని సీనానా చెప్పడం వల్ల నువ్వు ఫస్ట్ వచ్చి లోడ్ రాగానే చెప్తావు, నీకు నచ్చినవి ఏమైనా 2 సెలెక్షన్ చేసుకో అన్నందుకు వచ్చాను. ఓకే, మీకు రీజనబుల్ అనిపించినాయి? రేట్లు ఎట్లా అనిపించినాయి? రేట్ అయితే రీజనబుల్. మాట్లాడుకోవచ్చు కదా, ఇంకా వాళ్ళు చెప్పింది అయితే ఫిక్స్ ఏమి ఉండదు ఎక్కడ కూడా, ఎందుకంటే అది అందుకోసమే మేము పాలు చూసిన తర్వాత మాట్లాడదాం అన్నట్టుగా ముందు మిల్క్ చూసుకోవడం జరుగుతుంది. ఓకే, అలా కొత్తగా పెట్టే వాళ్ళు పెట్టుకోవచ్చా? గేదెలతో మెయింటైన్ చేసుకోవచ్చు అంటారా, కష్టం అంటారా? అలా స్లోగా ఒక 4 స్టెప్ వైజ్ గా పెంచుకుంటే ఏం కాదు. సడన్ గా ఒకటేసారి పెంచుకుంటే కష్టం. ఎందుకంటే లేబర్ ప్రాబ్లం రావచ్చు, ఈయన అందుబాటులో ఉండదు. ఈడ డబ్బు ఉంది కదా అని పెట్టుబడి పెట్టి వేరే పనుల మీద వెళ్ళిపోయింది అనుకో, ఇవి ఖరాబ్ కావడం జరుగుతుంది. మీ ఇంటి దగ్గర మీకు వర్కర్స్ ఉన్నారా? 20 గేదెలకు మీరు చూసారు? బీఆర్ఎల్ ఉన్నారా? ఓకే, బీఆర్ఎల్తోనే ఎంత శాలరీ ఎంత ఇస్తారా వాళ్ళకి? బర్రెకి 1000 రూపాయలు. మొత్తానికి బాగానే ఉందండి మీది. ఎన్ని లీటర్లైనా రోజుకి ఎన్ని లీటర్లు సప్లై చేస్తారు డోర్ డెలివరీ? ఎంతనా? ఎన్ని లీటర్లు మొత్తం? 100 లీటర్స్. మార్నింగ్ 50, ఈవినింగ్ 50. ఓకే, 100 లీటర్లు అయితే మీరు బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, దానా ఏం వేస్తారన్నా? దానా ఎక్కువగా ఏం వాడతారు? సేమ్ ఇక్కడ చెక్క, కందిపొట్టు, కందిచున్ని, పచ్చిగడ్డేనా? పచ్చిగడ్డి సూపర్ నేపియరా? సేమ్ సూపర్ నేపియర్ ఉంది, వట్టి కుట్టు. ఇంకొక గేదె అయితే పాలు చూసుకుంటున్నాడు రైతు, చూసుకోవచ్చు మీరు. తనే పిండుతున్నాడు, ఎందుకంటే రైతుకైతే అవగాహన ఉంది కాబట్టి గేదెల గురించి. ఆల్రెడీ వాళ్ళ ఫామ్లో 20 గేదెలు ఉన్నాయని చెప్పారు మనకి. చూసుకోవచ్చు మీరు డైరెక్ట్ ఇక్కడ వచ్చి అయితే ఇలా పాలు పిండుకొని చెక్ చేసుకోండి. అదే డైరెక్ట్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మీరైతే డైరెక్ట్ పాలు చెక్ చేసుకోండి, ఎందుకంటే దారాలన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అని మీకు కూడా తెలుస్తుంది కాబట్టి. ఇక్కడైతే రైతు అయితే పాలు చెక్ చేసుకున్నాడు. దాని మీద ఇంకా లూజ్గా వస్తున్నాయి పెద్ద పని మీద. దుడ్డే లేనందుకు టైట్ వస్తాయి, దుడ్డే చేస్తే పాలు లూజ్. ఇప్పుడు దుడ్డకు ఒక 1/2 లీటర్ కొన్ని షేప్ వచ్చేదాకా పాలు తీసిన తర్వాత గిట్ట వదలాలి, దూడ గట్టిగా ఉండాలంటే. ఓకే, మెయిల్ కాఫ్. ఓకే, ఒక దూడ ఉంది దీనికైతే. ఇంకొక గేదె అయితే పాలు చెక్ చేసుకుంటున్నాడు ఫార్మర్ వచ్చేసి. మీరు కూడా అయితే ఇక్కడికి వచ్చి 3 పూటలు పాలు చెక్ చేసుకున్న తర్వాత బేరం మాట్లాడుకోండి. రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు ఎక్కడ కూడా, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ మీరు వచ్చిన వాళ్ళు కూడా రైతులు చూసుకోండి, మీరే పిండుకొని చూసుకోవచ్చు. మీరు దారాలు వస్తున్నాయి లేదని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఇక్కడ ఉండడానికి కూడా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి.
మీరు వేరే దూరం నుంచి వచ్చినా కూడా ఇక్కడైతే పడుకోవడానికి కూడా ఇక్కడైతే రూమ్స్ అయితే ఉన్నాయి. 2 days 3 days కూడా ఉండి పాలు చూసుకున్న తర్వాత మీరు బేరం మాట్లాడుకొని కొనుగోలు చేయొచ్చు. బ్యాకప్లో డబ్బులు పెట్టుకోరు, బ్యాకప్లో దానా పెట్టుకోరు, అందుకోసం లాస్లో వెళ్ళిపోతున్నారు. 10 గిదలు కొనడానికి డబ్బులు ఉంటే 8 కొనండి, 2 బర్రెలు కొనవద్దు. 2 బర్రెల పైసల్లో దానా స్టాక్ చేసుకోండి, నెల 2 నెలలది స్టాక్ చేసుకొని పని నడిపిస్తే బాగా ఉంటాయి సార్. చాలా ఉన్నది సార్ చెప్పడానికి. అంటే మనం నిలబడి ఒక 5 hours కూడా స్పీచ్ ఇవ్వచ్చు దీని మీద నేను, కానీ ఎవరు చూడరు. కాంటెంట్ ఒక 5 minutes 6 minutes కాంటెంట్ యూట్యూబ్లో కూడా చూస్తున్నారంటే అంతనే టైం ఉన్నది. అది కూడా డిస్టర్బెన్స్. ఇది చూస్తారు, ఎవరైనా వస్తే మాట్లాడి మళ్ళీ అది స్కిప్ అవుతాయి. మళ్ళీ ఆ క్వశ్చన్ కమెంట్లో అడుగుతాడు వాడు. మనం చెప్పేది వాడు ఆయన వినడు, అంతా చేయడు, కానీ ఆ కమెంట్లో పెడతాడు. ఇది చేస్తే ఏమంటే అది చెప్పేనే ఉంటాం మనం, అది చెప్పేనే ఉంటాం. మళ్ళీ అడిగితే మనకు చిరాకు వస్తాయి. చెప్పేదానికి కూడా వీళ్ళు చూడరు, మళ్ళీ కస్టమర్స్ అడుగుతారని. కొత్తగా పెట్టే వాళ్ళకి కానీ మీరు అక్కడ దానా తినిపించడం వల్లనే మనకైతే పాలనే తగ్గుతాయని చెప్తున్నారు. బీయింగ్ ఎంబీఏ, నేను ఎంబీఏ చేసి ఈ బిజినెస్లో నేను ఒక టైంపాస్కి వెళ్ళిన ఊరికి. ఈ బిజినెస్లో నేను 20 years అయిపోయింది నాకు. నేను కష్టం చేసిన 4 బర్రెల నుంచి కష్టం చేస్తే ఇంత పెద్ద సెటప్ అయింది. నేనే పెద్ద ఎగ్జాంపుల్ అందరికీ. వేరే మనుషులకు చూడడానికి అవసరమే లేదు. నేను టైం ఇచ్చినా, నేను కష్టం పడినా, నేను ఇది చేసిన. నేను అప్పుడు బ్యాచిలర్, పెళ్ళి కాలేదు నాకు. 3 years దాకా ఇంటికి నేను ఖాళీ ఒట్టిగా నేను పండుగలకు వెళ్ళినా, లేకుంటే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళినా. అక్కడే కూర్చొని ఏ బర్రె ఏం పాలిస్తుంది, ఎందుకు తింటలేదు అంతా చూసిన తర్వాత, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే నేను ఈ బిజినెస్కు నేను ఈ దాకా తీసుకొచ్చిన. ఇంకొకటి అంటే పాలు అయితే బర్రెలు తీసుకోపోతున్నారు, డబ్బులు వేస్తున్నారు. పాలు ఏమవుతుంది, డైరెక్ట్ కేంద్రంకు పోస్తున్నారు. మనకు కష్టం చేసి ఒక 30 kilometers వెళ్తే మనకు సిటీ ఉన్నది, అక్కడ ఇంటికి పోస్తే ఇక్కడ 60 rupees పోసినాక అక్కడ 80 rupees పోస్తున్నాం. 20 rupees లీటర్ మీద డిఫరెన్స్ అంటే ఒక 100 లీటర్ ఉన్నది అనుకో, నీకు డైలీ 2000 rupees లూజ్ చేస్తున్నావు, నెలకు 60,000 గవర్నమెంట్ జాబ్ కూడా లేదు సార్. నీ సొంతం నువ్వు కష్టం పడితే 60,000 అది కూడా వస్తుంది కాదు నీకు ప్రాఫిట్. అది కష్టం చేసేస్తే మనకు మంచిగా ఉంటాయి సార్. అప్పుడు మేము కూడా మా డైరీ నుంచి మనం పాలు పోవాలంటే 60 kilometers మేము చేతకులో తీసుకుపోయేవాళ్ళం. ఆ కష్టంకి ఇప్పుడు మనం బాగా పడినాం. ఇదే దాంట్లో మనది కూడా నడుస్తుంది, మన పిల్లలకు ఎడ్యుకేషన్ కూడా నడుస్తుంది, ఆ ఫ్యూచర్ కూడా మొత్తం వచ్చేసింది కాదు సార్. లాభం ఉంటేనే నిలబడే ఉన్నాం కాదు, నష్టాలు ఉంటే ఎక్కడ ఉంటాం. ఇంత పెద్ద సెటప్ అంటే ఒక 150 animals ఇక్కడ పెట్టాలంటే 2 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్ మాది ఉన్నది లేదు. అంత ధైర్యం నుంచి తీసుకొస్తున్నామంటే క్వాలిటీ తీసుకొస్తున్నాం. అందుకోసం ఈ రైతులు తీసుకోపోతున్నారు, మళ్ళీ తీసుకోపోతున్నారని ఈ ధైర్యం చేస్తున్నాం కాదు సార్. అంతే, ప్రతి నెల ఈ ధైర్యం చేస్తున్నాం కాదు. ఎవ్రీ 10 days ఆ రొటేషన్ మళ్ళీ అంతే బర్రెలు రావాలి. అది అమ్మిపోయినాక ఇంత బర్రె రావాలి అంటే ఇంత కష్టం కాదు. ఇంత డబ్బులు పెట్టి కూడా మనం చేస్తున్నామంటే అది ఉన్నది అని చేస్తున్నాం, లాభం ఉన్నది అని చేస్తున్నాం. నష్టాలు ఉంటే ఎవరు చేయరు. ఓకే, అందుకోసం ఎవరైనా చేస్తే కొంచెం కష్టంకి కొంచెం ఎక్కువ చేసుకుంటే బాగా ఉంటాయి సార్. ఒక షాప్ వేసుకోండి, అక్కడే మిల్క్ అమ్మండి, పెరుగు అమ్మండి, నెయ్యి అమ్మండి, డబ్బులు వస్తాయి కాదు సార్, ఎక్కువ డబ్బులు వస్తాయి కాదు. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours కంపల్సరీ డైరీలో వేయాలి ఉన్నది. డేలో మీకు టైం ఉంటే ఏమైనా ఇది డైరెక్ట్ అమ్మవచ్చు కాదు, ఇంటికి పోసి రావచ్చు కాదు, ఇంకా 2 hours పోతాయి. జాబ్ దగ్గర వెళ్తే సార్ వస్తే నిలబడాలి, సార్ కోపంలో ఉంటే వినాలి, చెప్పు అనాలి. ఇది నువ్వు బాస్ కాదు బాబు, ఎవరు బాస్ లేదు కాదు, నువ్వు సొంతమే బాస్. నువ్వు కొంచెం కష్టం చేస్తే పైన వస్తావు కాదు. ఇంతమంది డైరీ పెడుతున్నారు, హర్యానా చూసుకో, గుజరాత్ చూసుకో, వాళ్ళు బర్రెలు పెంచి దొడ్డలు పెంచి అమ్మి వాళ్ళు సంసారం నడుస్తున్నాయి. మనం అక్కడి నుంచి ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత మనం సరిగా చేయలేకొని కటింగ్కు ఇస్తున్నాం, అది ఇచ్చేస్తున్నాం అంటే అది వేస్ట్ కాదు. ఒక 10 animals అయితే ఒక దొన్నపోతు ఉంచుకోవాలి. దొన్నపోతు ఉంచుకుంటే టైంకు ప్రెగ్నెంట్ చేపిస్తేనే మనకు లాభంలో వస్తాం. ప్రెగ్నెన్సీ కూడా టైంలో చేపలేకుంటే నష్టంలో వెళ్ళిపోతాం మనం. సో ఇది ఒక పాయింట్ మీద ఏమైనా ఉన్నది నరేష్ గారు మళ్ళీ వీడియోలో మాట్లాడతాం. ఓకే సార్, డీటెయిల్లో ఒక్కొక్క మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే మజర్ భాయ్ చెప్పింది అయితే మీరు ఇక్కడ వచ్చి పాలు చూసుకోండి. 3 పూటలు కాదు 4 పూటలు కూడా పాలు చూసుకోండి. వాళ్ళు ఈ గేదెలకి ఏం దానా వేస్తున్నారు ఏంటి అని ఒకసారి చూసుకోండి. వాళ్ళు ఇక్కడ 12 లీటర్ పాలు ఇస్తున్నాయి అంటే మీ ఇంటికి వెళ్ళాక కూడా 11-12 లీటర్ పాలు అయితే ఎట్లా ఇస్తాయి ఏంటంటే మీరు దానాన్ని వేసేదాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ దానా ఎలా మెయింటైన్ చేస్తున్నారో దానికన్నా ఒక ½ కేజీ ఎక్కువనే వేస్తాయని మనకి అన్ని లీటర్ల పాలు అయితే ఇస్తున్నాయని కూడా మజర్ భాయ్ అయితే చెప్తున్నారు. చాలా వరకు అయితే రైతులు అయితే కొనుగోలు చేసుకొని తీసుకుపోతున్నారు. ఇక్కడైతే అన్ని కూడా చెప్పేది ఒకటే అండి, మీరైతే అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా
ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. మీకు గేదెల గురించి పూర్తిగా తెలుస్తూనే రండి, లేకపోతే లేదని కూడా చెప్తున్నారు మజర్ భాయ్. చూసుకోండి, క్వాలిటీ చూసుకోండి, రేటు క్వాలిటీని బట్టి ఉంటుందండి. రేట్లు అయితే కామెంట్లో అడుగుతున్నారు కానీ కామెంట్లో పెట్టగానే ఇక్కడ కాదు. మీరు ఇక్కడ చూసుకోండి, మీకు నచ్చిన గేదెనే ఇక్కడికి వచ్చి కొనాలనుకునే వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారండి. మీరైతే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఆఫ్లైన్లో కొనుక్కోండి, ఆన్లైన్లో అయితే ఎవరు కొనొద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. कितना अभी 9 दिन का है जी, 5 4 9 दिन के, इसका अभी सोनी लगले 9 दिन के है जी. ఓహో ये देख लो, ये देखो, सुंडी బొడ్డు ఉసుకోలే చూడు మామ. लगा हुआ है. ये देखो ఓకే इसका कति कच्चा है बुलबुल का बच्चा, समझ गए. ఓకే हाँ, ये तो टाइम के हो सकता है, तो टाइम के 10 किलो भी दे सकती है, समझ गए. ఓకే. इतना उम्र में इसके अभी 8 किलो 9 किलो है ना, 8 किलो अभी और बढ़ेगी ये. అలా రెండు చూసుకున్నారు కదా, ఎట్లా అనిపించిందన్నా ఇప్పుడు? రేపు మళ్ళీ అన్న వాళ్ళు చెప్పిన దానికంటే పాలు ఎక్కువనే ఉన్నాయి. ये देखो, ఇక రేపు हाथ చూసి में देखो अभी दूध, ये दूध देखो, दूध है अभी, दूध उसमें अभी था ना दूध छोड़ दिया है पीने के लिए. बच्चा का दूध छोड़ते हैं हम लोग, बच्चा का पी लेना भूखा అలా రేపు మళ్ళీ చూసుకుంటారా? రేపు మార్నింగ్ చూసుకుంటాం. రేపు మార్నింగ్ చూసుకోక రెండిట్లో ఏదైతే డిసైడ్ అవుతారు, అంతే కదా? ఓకే. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. మీ పేరు చెప్పలేదు లాస్ట్. మల్లారెడ్డి మల్లారెడ్డి. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇంతమంది 8 లీటర్లు చెప్పారంటే చూద్దాం ఒకసారి ఎన్ని లీటర్ పాలు ఫోటో పెట్టేసారు. టాప్ చేసి చూద్దాం. 1 2 3 4 5 6 7 లీటర్లు అయితే వచ్చింది. 7 లీటర్ల పాలు అయితే వచ్చింది. ఇంకొకరు తీసుకున్నారు బకెట్లో సేమ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.